ఇంకెవరైనా డౌన్లోడ్ చేసుకోకపోతే మన యాప్ మీరు డౌన్లోడ్ చేసుకోండి. మీకు నచ్చిన కోర్సు మీరు ఇంట్లో పర్చేస్ చేసుకోవచ్చు. సో లెట్స్ కిక్ స్టార్ట్. నిన్న మనం ఇంట్రొడక్షన్లో బ్యాంక్ అంటే మీనింగ్ ఏంటి, అలాగే బ్యాంక్ యొక్క ఫంక్షన్స్, అసలు బ్యాంక్ ఏం చేస్తుంది, అలాగే లయబిలిటీ అంటే ఏంటి, ఎసెట్ అంటే ఏంటో మనం చూసాము. అలాగే బ్యాంక్కి ప్రాఫిట్ ఎలా వస్తుంది, నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ అంటే మీనింగ్ ఏంటి అనేది కూడా నిన్నటి క్లాస్లో మనం చూసాము. ఒక ఎగ్జాంపుల్ కూడా చూపించాను మీకు, నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ అంటే ఏంటి అని ఒక ఎగ్జాంపుల్ కూడా చూపించాను. సో ఈరోజు వీఆర్ లుకింగ్ ఎట్ అవర్ సెకండ్ టాపిక్ బై నేమ్ టైప్స్ ఆఫ్ అకౌంట్స్. ఒక బ్యాంకులో ఉండే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అకౌంట్స్ మనం ఈరోజు తెలుసుకుందాం. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అకౌంట్స్. గుడ్ ఈవినింగ్ భాస్కర్. సో అబ్జర్వ్ చేయండి, స్లోగా చెప్తాను, నోట్ మేకింగ్ కూడా చేసుకోండి, ఏ డౌట్స్ ఉన్నా మీరు క్లియర్ చేసుకోండి. ఓకేనా? సరే. సో టైప్స్ ఆఫ్ అకౌంట్స్లో మనం ఫస్ట్ మీ అందరికీ తెలిసిన అకౌంట్ సేవింగ్స్ అకౌంట్. యు నో అబౌట్ దిస్. సేవింగ్స్ అకౌంట్ గురించి మీకు తెలుసు. సో సేవింగ్స్ అకౌంట్ ఎవరు ఓపెన్ చేస్తారంటే ఇన్ జనరల్ ఇండివిజువల్స్, మనలాంటి ఇండివిజువల్స్ కావచ్చు, స్మాల్ బిజినెసెస్ కావచ్చు, చిన్న చిన్న కంపెనీస్, దే ఓపెన్ సేవింగ్స్ అకౌంట్. సో సేవింగ్స్ అకౌంట్ పైన ఏమవుతుందంటే మనకి ఈ ఇండివిజువల్కి 18+ ఇయర్స్, 18 ఏళ్ళు నిండి ఉండాలి. 18 ఏళ్ళు నిండిన ఇండియన్ రెసిడెంట్ ఇండియన్కి లేదా స్మాల్ బిజినెసెస్ సేవింగ్స్ అకౌంట్ అనేది ఓపెన్ చేసే అవకాశం అనేది ఉంది. చిన్నపిల్లలకి ఒకవేళ ఓపెన్ చేయాలంటే గార్డియన్ ఉండాలి. గార్డియన్తో మనం ఓపెన్ చేసే అవకాశాన్ని కల్పిస్తారు. మైనర్ అకౌంట్ కూడా ఓపెన్ చేయొచ్చు, కాకపోతే గార్డియన్ అనేది ఉండాలి అని చెప్పి చెప్తాం. 10 ఇయర్స్ లోపు అయితే గార్డియన్ ఉండాలి. లెస్ దాన్ 10 ఇయర్స్ వాళ్ళకి అకౌంట్ ఓపెన్ చేయాలంటే వి నీడ్ ఏ గార్డియన్. అండ్ 10 to 18 ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి సమ్ రెస్ట్రిక్షన్స్, కొన్ని రెస్ట్రిక్షన్స్తో ఓపెన్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో దిస్ ఈజ్ వాట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ హియర్. ఇది సేవింగ్స్ అకౌంట్లో మనం మెయింటైన్ చేసే ఫండ్స్ పైన ఇంట్రెస్ట్ వస్తుందా అంటే వస్తుంది. స్మాల్ ఇంట్రెస్ట్, ఎక్కువ అమౌంట్ రాదు, కొంచెం వస్తుంది ఇంట్రెస్ట్. ఎఫ్డి మీద చేసేంత వడ్డీ అయితే రాదు, తక్కువ ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. పర్సంటేజ్ వేరీస్ ఫ్రమ్ బ్యాంక్ టు బ్యాంక్. కొన్ని బ్యాంక్స్ ఎక్కువ వడ్డీ ఆఫర్ చేస్తాయి, కొన్ని బ్యాంక్స్ ఏమో తక్కువ వడ్డీ ఆఫర్ చేస్తూ ఉంటాయి. రైట్, చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. అయితే సేవింగ్స్ అకౌంట్లో మనం ఫండ్స్ మెయింటైన్ చేస్తున్నాము. ఈ మెయింటైన్ చేస్తున్న ఫండ్స్ ఏవైతే ఉన్నాయో వీటిపైన మనకి వడ్డీ వస్తుంది అనుకోండి. ఈ వడ్డీ మీద మనం ఏమైనా ట్యాక్స్ కట్టాలా అంటే అప్ టు 40,000 ఇంట్రెస్ట్ ఇన్కమ్, అప్ టు 40,000 ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఫ్రమ్ సేవింగ్స్ అకౌంట్ ఫండ్స్ ఈజ్ ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ ట్యాక్స్. ఇవి మారుతూ ఉండొచ్చమ్మా, తర్వాత మారొచ్చు. ప్రస్తుతానికైతే ఒక సంవత్సరానికి నీకు 40,000 రూపాయలు ఇంట్రెస్ట్ ఇన్కమ్ వచ్చింది అంటే సేవింగ్స్ అకౌంట్ నుంచి, దాని మీద ట్యాక్స్ అనేది పడదు. ప్రస్తుతానికి ఉన్న రూల్ ఇది. ఈ రూల్స్ మళ్ళీ మారొచ్చు. ప్రస్తుతానికైతే రూల్ అయితే ఇలా ఉంది. అర్థమైందా? దీన్ని మనం ఏమంటాం? సేవింగ్స్ అకౌంట్ అంటాం. నౌ ఇఫ్ ఇట్ ఈస్ క్లియర్ ఐ విల్ మూవ్ ఆన్ టు కరెంట్ అకౌంట్. సేవింగ్స్ అకౌంట్ మీకు అర్థమైతే నేను కరెంట్ అకౌంట్లోకి వెళ్తాను. సో లెట్స్ లుక్ ఎట్ కరెంట్ అకౌంట్ నౌ. సో కరెంట్ అకౌంట్స్ ఎవరు ఓపెన్ చేస్తారు? కరెంట్ అకౌంట్ జనరల్గా ఎవరు ఓపెన్ చేస్తారు అంటే ఫర్మ్స్ అండ్ కంపెనీస్. ఇండివిజువల్స్ కంటే ఫర్మ్స్, కంపెనీస్, సోల్ ప్రొప్రైటర్షిప్, బిజినెస్ చేసేవాళ్ళు కరెంట్ అకౌంట్ అనేది ఓపెన్ చేయడం అనేది జరుగుతుంది. సో డే టు డే బిజినెస్ రన్ చేయడానికి దీన్ని ఉపయోగిస్తారు. ట్రాన్సాక్షన్స్ అన్లిమిటెడ్ చేసుకోవచ్చు. కరెంట్ అకౌంట్ పైన నో ఇంట్రెస్ట్ అనేది పే చేయదు బ్యాంక్. నో ఇంట్రెస్ట్ పెయిడ్ ఆన్ కరెంట్ అకౌంట్స్. వడ్డీ అనేది పే చేయదు. రైట్. ఇంకా బ్యాంక్ అనేది ఇట్ చార్జెస్, సర్వీస్ ఫీ కూడా ఛార్జ్ చేస్తుంది అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, ఇప్పుడు ఒకవైపు సేవింగ్స్ అకౌంట్, ఇంకోవైపు కరెంట్ అకౌంట్, ఈ రెండింటిని కలిపి మనం ఏమంటామో తెలుసా? వీ కాల్ దెమ్
డిమాండ్ డిపాజిట్స్, చాలా ఇంపార్టెంట్ పదం ఇది. డిమాండ్ డిపాజిట్స్ అని అంటాము, లేదా డిమాండ్ డిపాజిట్కి ఇంకో పేరెంట్ బ్యాంక్ పరిభాషలో లయబిలిటీస్, డిమాండ్ లయబిలిటీస్ అని కూడా మనం అంటాం. వై ఈజ్ ఇట్ ఏ లయబిలిటీ? ఎందుకంటే మనం సేవింగ్స్ అకౌంట్లో మెయింటైన్ చేసే ఫండ్ కానీ కరెంట్ అకౌంట్లో మెయింటైన్ చేసే ఫండ్ కానీ బ్యాంకు మనకి తిరిగి ఇవ్వాలి. విత్ వడ్డీ లేదా వితౌట్ వడ్డీ మనకి తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి బ్యాంక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇట్ ఈస్ ఏ లయబిలిటీ. అయితే డిమాండ్ అనే పదాన్ని ఎందుకు వాడాము అంటే, మనం సేవింగ్స్ అకౌంట్లో ఉన్న ఫండ్ కానీ కరెంట్ అకౌంట్లో ఉన్న ఫండ్ కానీ ఎప్పుడు కావాలంటప్పుడు విత్డ్రా చేసుకోవచ్చు. వీ కెన్ విత్డ్రా ఆన్ డిమాండ్. ఆన్ డిమాండ్ విత్డ్రావల్ ఈజ్ పాసిబుల్. మనకి ఎప్పుడు నచ్చితే అప్పుడు మనం విత్డ్రా చేసుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. కాబట్టే వీటిని డిమాండ్ డిపాజిట్స్ లేదా డిమాండ్ లయబిలిటీస్ అని చెప్పి అంటారు. వీటిని డిమాండ్ డిపాజిట్స్ లేదా డిమాండ్ లయబిలిటీస్ అని చెప్పేసి మనం అంటాం. సో చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. సేవింగ్స్ అకౌంట్ అండ్ కరెంట్ అకౌంట్ రెండింటిని కలిపి మనం డిమాండ్ డిపాజిట్స్ లేదా డిమాండ్ లయబిలిటీస్ అని చెప్పి మనం పిలుస్తాం. అయితే సో దేర్ ఈజ్ సంథింగ్ కాల్డ్, మీకు ఎగ్జామ్లో ప్రశ్న అడిగే అవకాశం ఉన్న టాపిక్ ఏంటంటే సంథింగ్ కాల్డ్ కాసా రేషియో. కాసా రేషియో అనేది మీకు ఎగ్జామ్లో అడుగుతూ ఉంటారు. సో కాసా రేషియో ఈజ్ నథింగ్ బట్ సేవింగ్స్ అకౌంట్స్ ప్లస్ కరెంట్ అకౌంట్స్ బై టోటల్ డిపాజిట్స్. మన దగ్గర ఉన్న టోటల్ డిపాజిట్స్లో సేవింగ్స్ అకౌంట్ కరెంట్ అకౌంట్ కలిపి ఎన్ని ఉన్నాయి ఇంటూ 100 వేస్తే మనకి ఎక్స్ప్రెస్ అయితే పర్సంటేజ్ పరంగా మనం తీసుకుంటే దాన్ని కాసా రేషియో అని చెప్పి అంటాము. అండ్ దిస్ షుడ్ బి మోర్ దాన్ 40%. బ్యాంక్స్కి కాసా రేషియో ఎంత ఉండాలి? 40% పైన ఉండాలి అనేది రూల్ అనమాట. ఎందుకు డిమాండ్ డిపాజిట్ అంటున్నాం? వీటిని వీ కెన్ విత్డ్రా మనీ ఎనీ టైం కాబట్టి అందుకని దీన్ని మనం డిమాండ్ డిపాజిట్ అనే పేరుతో పిలుస్తున్నాము. అండ్ దిస్ రేషియో ఈజ్ నథింగ్ బట్ సేవింగ్స్ అకౌంట్ ప్లస్ కరెంట్ అకౌంట్ బై టోటల్. మనకు బ్యాంకు కలెక్ట్ చేసిన టోటల్ డిపాజిట్స్ డినామినేటర్లో సేవింగ్స్ అకౌంట్ ద్వారా ఎంత ఉంది, కరెంట్ అకౌంట్ ద్వారా ఎంత ఉంది అనేది న్యూమరేటర్లో వేస్తే వచ్చే రేషియోనే కాసా రేషియో. చాలా చాలా ఇంపార్టెంట్. అయితే నెక్స్ట్ మీరు గమనించాల్సింది ఏంటి అంటే, మనకి డిమాండ్ డిపాజిట్స్ చూసాం కదా, నెక్స్ట్ ఏంటి అంటే టైం డిపాజిట్స్. టైం డిపాజిట్స్ లేదా టైం లయబిలిటీస్. On one hand we have demand deposits, on the other hand we have time deposits. టైం డిపాజిట్ అంటే అర్థం ఏంటి? ఒక ఫిక్స్డ్ టైం ఫ్రేమ్ తర్వాత ద బ్యాంక్ ఈజ్ లయబుల్ టు పే యూ. ఒక ఫిక్స్డ్ టైం ఫ్రేమ్ తర్వాత బ్యాంక్ మనకి పే చేయాలి. దీనికి ఎగ్జాంపుల్స్ ఏంటి? మనకి ఫిక్స్డ్ డిపాజిట్. ఫిక్స్డ్ డిపాజిట్స్ గురించి మీరు వినుంటారు. ఫిక్స్డ్ డిపాజిట్స్ ఎలా ఫంక్షన్ చేస్తాయి? 7 days నుంచి మనకి ఫిక్స్డ్ డిపాజిట్స్ 7 days మొదలు పెట్టుకొని 10 years వరకు ఫిక్స్డ్ డిపాజిట్స్ అనేవి ఉంటాయి. అంటే నువ్వు మనీని డిపాజిట్ చేస్తావు, అది 7 రోజులు కావచ్చు, 10 సంవత్సరాలు కావచ్చు. మధ్యలో బ్యాంక్ ఆఫర్ చేసే డిఫరెంట్ టైం పీరియడ్స్లో మనం వీ కెన్ కీప్ అవర్ మనీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫిక్స్డ్ డిపాజిట్. ఫిక్స్డ్ డిపాజిట్ పైన మనకి కంపారిటివ్లీ మోర్ ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. దేంతో కంపేర్ చేస్తే? సేవింగ్స్ అకౌంట్తో కంపేర్ చేస్తే. సేవింగ్స్ అకౌంట్లో వడ్డీ ఎందుకు తక్కువ ఉంటుంది? ఎందుకంటే నీ ఫండ్స్ నువ్వు ఎప్పుడు కావాలన్నప్పుడు విత్డ్రా చేసుకుంటావు, ఫ్లెక్సిబిలిటీ నీకే ఉంది. ఫిక్స్డ్ డిపాజిట్కి వచ్చేసరికి ఫండ్స్, నువ్వు పెట్టిన ఫండ్స్ అనేవి ఒక పర్టికులర్ టైం వరకు బ్యాంక్ దగ్గరే ఉంటాయి. సో ఈలోపు ఆ ఫండ్స్ని బ్యాంకు లోన్స్ రూపంలోనో వేరే రూపంలోనో ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. సో నువ్వు ఎఫ్డీ చేయడం వల్ల బ్యాంక్కి అడ్వాంటేజ్ ఎక్కువ ఉంది, ఎందుకంటే బ్యాంక్స్ విల్ హ్యావ్ కంట్రోల్ ఓవర్ యువర్ ఫండ్. నువ్వు సేవింగ్స్ అకౌంట్లో మెయింటైన్ చేయడం వల్ల బ్యాంక్కి అంత అడ్వాంటేజ్ లేదు, ఎందుకంటే ఇట్ హ్యాస్ టు మెయింటైన్ ఫండ్స్. నువ్వు ఎప్పుడు విత్డ్రా చేసేటప్పుడు అవైలబిలిటీ ఉండాలి కాబట్టి బ్యాంక్కి అడ్వాంటేజ్ తక్కువ ఉంది, కాబట్టి తక్కువ వడ్డీ ఇస్తుంది. అదే మనకి ఫిక్స్డ్ డిపాజిట్ చేసినప్పుడు బ్యాంక్కి అడ్వాంటేజ్ ఎక్కువ ఉంది, ఎందుకంటే నీ ఫండ్ పర్టికులర్ టైం పీరియడ్ వరకు నువ్వు తిరిగి తీసుకోవు కాబట్టి బ్యాంక్ కెన్ యూజ్ ఇట్ టు ఎక్స్టెండ్ లోన్స్ ఎక్స్టెండ్ చేయడానికి దాన్ని ఎక్కువగా ఉపయోగపడుతుంది. కాబట్టి మీకు ఎక్కువ వడ్డీ ఇవ్వడానికి కూడా బ్యాంకు ముందుకు వస్తుందన్నమాట. సో ఎఫ్డి అనేది ఒక కాంట్రాక్టెడ్ రేటు ఫర్ ఎన్ అగ్రీడ్ పీరియడ్, ఒక పర్టికులర్ టీమ్కి ఇంత అని చెప్పేసి మెన్షన్ చేస్తారు. ఎఫ్డీస్లో మనకి మోర్ దాన్ 2 crores ఎవరైనా డిపాజిట్ చేస్తే దాన్ని బల్క్ డిపాజిట్ అని చెప్పి అంటాం. ఇఫ్ సమ్వన్ డిపాజిట్స్ దేర్ మనీ ఫర్ మోర్ దాన్ 2 crores, మోర్ దాన్ 2 కోట్లు చేస్తే దాన్ని బల్క్ డిపాజిట్ అని చెప్పడం జరుగుతుంది. బల్క్ డిపాజిట్ అని చెప్పడం అనేది జరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్ పాయింట్.
ఓకేనా? అయితే ఎఫ్డీలో డబ్బులు మనం పెడితే అసలు తీసుకోవడానికే అవ్వదా అనే ప్రశ్న మీకు రావచ్చు. అదేంటి సార్, ఎఫ్డీలో పెడితే నేను మధ్యలో తీసుకోవాలి, నాకు అత్యవసరం వచ్చింది, నాకు అసలు ఆప్షనే లేదా, డబ్బు తీసుకునే అవకాశమే లేదా అంటే ఉంది. ఎఫ్డీలో డబ్బులు పెట్టినప్పుడు కూడా మనీ తిరిగి తీసుకునే అవకాశం పూర్తిగా లేకపోవడం అనేది లేదు. ఎఫ్డీలో పెట్టినప్పుడు కూడా మనీ తిరిగి తీసుకునే అవకాశం అనేది ఉంది. కాకపోతే అది ఎలా ఉంటుంది అంటే నీకు పెనాల్టీ పడుతుంది. నువ్వు 5 ఇయర్స్కి ఎఫ్డీ చేసావు, 1 ఇయర్ తర్వాత నువ్వు విత్డ్రా చేయడానికి వెళ్ళావు అనుకో. ఇఫ్ యూ వాంట్ టు విత్డ్రా ఆఫ్టర్ 1 ఇయర్, అప్పుడు ఏమవుతుందంటే దేర్ విల్ బీ ఏ పెనాల్టీ. ఎఫ్డీ బ్రేక్ చేయొచ్చు, కానీ పెనాల్టీ పే చేసి బ్రేక్ చేయాలి. బ్యాంకుకి మీరు పెనాల్టీ పే చేయాల్సి ఉంటుంది. లేదా ఇంకొక ఆప్షన్, బెటర్ ఆప్షన్ ఏంటి అంటే యూ కెన్ టేక్ లోన్ ఎగెనెస్ట్ ఎఫ్డీ. నీ ఎఫ్డీ అలాగే ఉంచి దాని మీద లోన్ తీసుకోవచ్చు. ఎంతవరకు ఇస్తారంటే అప్ టు 90% ఆఫ్ యువర్ డిపాజిట్. మనం డిపాజిట్ చేసిన అమౌంట్లో అప్ టు 90% వరకు కూడా మనకి బ్యాంకు లోన్ రూపంలో ఇస్తుంది. అంటే ఎఫ్డీ బ్రేక్ చేయను, మధ్యలో నాకు మనీ కావాలి అనుకున్నప్పుడు మనకి 90% వరకు 90% ఆఫ్ మన డిపాజిట్ అనేది 90% ఆఫ్ అవర్ డిపాజిట్ అమౌంట్ మనకి లోన్ రూపంలో తీసుకునే అవకాశం అనేది ఉంది. సో దిస్ ఈజ్ ద అడ్వాంటేజ్ విత్ ఎఫ్డీ. అయితే సమస్య ఏంటి అంటే ఎఫ్డీ మీద మనకు వచ్చే వడ్డీ ఏదైతే ఉంటుందో అది దానిపైన ట్యాక్స్ పడుతుంది. ఈ ట్యాక్స్ రూల్స్ అనేవి మారుతూ ఉంటాయి. సో ట్యాక్స్ రూల్స్ అనేవి మీరు బట్టి కొట్టొద్దు. ఎవ్రీ ఇయర్ బడ్జెట్లో రూల్స్ మారుస్తూ ఉంటారు కాబట్టి దాన్ని వీలైనంత వరకు బట్టి కొట్టకుండా ఉండడం మంచిది. బడ్జెట్లో వచ్చినప్పుడు మన బడ్జెట్లో నిర్మలా సీతారామన్ గారు ఏవైతే అనౌన్స్మెంట్స్ చేస్తారో ఆ అనౌన్స్మెంట్ అప్పుడు మీరు చూసుకోండి. అదర్వైజ్ ఈ స్టాటిక్ కంటెంట్ మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ ట్యాక్స్కి సంబంధించిన ఎవ్రీ ఇయర్ మాడిఫై అవుతాయి. ఈరోజు నేను ఒకటి చెప్పుండొచ్చు, కానీ అది మళ్ళీ ప్రభుత్వం మార్చిందంటే మారిపోతూ ఉంటుంది. సో డోంట్ ఫర్గెట్ దట్. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇదమ్మా ఫిక్స్డ్ డిపాజిట్ కదా ఎట్లా ఉంటుంది. అలాగే యూ ఆల్సో హ్యావ్ వన్ మోర్ థింగ్ ఇన్ టైమ్ డిపాజిట్స్. ఎఫ్డీతో పాటు మనకున్న ఇంకొక అకౌంట్ ఏంటంటే రికరింగ్ డిపాజిట్. రికరింగ్ డిపాజిట్ ఎలా ఫంక్షన్ అవుతుందంటే ఎవ్రీ మంత్ వీ పే సర్టెన్ అమౌంట్. ఫర్ ఎగ్జాంపుల్ నెలకు 2,000, నెలకు 10,000. ఫిక్స్డ్ అమౌంట్ ఎవ్రీ మంత్ కావచ్చు, ఎవ్రీ 2 months కావచ్చు. అలా అంటే ఫిక్స్డ్ టైం ఫ్రేమ్లో ఫిక్స్డ్ మంత్ మనం రికర్ చేస్తూ ఉంటాము. దెన్ అది 2 yearsలోనో 3 yearsలోనో 4 yearsలోనో ఎండ్ అవుతుంది. అప్పుడు నువ్వు పే చేసిన మొత్తం ప్లస్ వడ్డీ మీకు తిరిగి వస్తుంది. అది రికరింగ్ డిపాజిట్ కదా. ఫిక్స్డ్ డిపాజిట్ వన్ టైం చేస్తే, ఒకేసారి మనం డిపాజిట్ చేస్తే దాన్ని ఫిక్స్డ్ డిపాజిట్ అంటాం. ఎవ్రీ మంత్ మనం చేస్తూ ఉంటే దాన్ని రికరింగ్ డిపాజిట్ అంటాం. బోత్ ఆఫ్ దెమ్ పుట్ టుగెదర్ ఆర్ కాల్డ్ టైమ్ లయబిలిటీస్ లేదా టైమ్ డిపాజిట్స్. రెండింటిని కలిపి మనం టైమ్ డిపాజిట్స్ కానీ టైమ్ లయబిలిటీస్ అని కానీ పిలుస్తాము. ఓకే, రికరింగ్ డిపాజిట్స్ వల్ల ఉపయోగం ఏంటంటే మనకి చాలామంది ఈ చిన్న చిన్న వాళ్ళకి ఒక సేవింగ్స్ హ్యాబిట్ అనేది ఇది బిల్డ్ చేస్తుంది. దీనికి మనకి రెగ్యులర్ ఇంటర్వెల్స్లో ఇంట్రెస్ట్ కూడా క్రెడిట్ చేస్తూ ఉంటారు. నార్మల్గా రికరింగ్ డిపాజిట్ కూడా మ్యాక్సిమం పీరియడ్ వచ్చేసి మ్యాక్సిమం పీరియడ్ ఎంతవరకు మనం చేయొచ్చు అంటే మ్యాక్సిమం పీరియడ్ ఈజ్ 10 years. 10 years టైం ఫ్రేమ్ వరకు మనకి స్కోప్ అనేది ఇస్తారు. సో 10 years వరకు మనం ఆర్డీలు అనేవి చేసుకోవచ్చు. అండ్ మీకు ఇందాక చెప్పాను, మోర్ దాన్ 2 crores మనం డిపాజిట్ చేస్తే దాన్ని ఏమంటాం, వీ కాల్ ఇట్ బల్క్ డిపాజిట్. ఇందాకే చెప్పాను, మోర్ దాన్ 2 crores చేస్తే దాన్ని బల్క్ డిపాజిట్ అనే పేరుతో మనం పిలవడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, ఈ టైప్స్ ఆఫ్ అకౌంట్స్లో మనం ఆల్రెడీ ఇంపార్టెంట్ పేర్లన్నీ చూసాము. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే మనకి ఇన్యాక్టివ్ అండ్ డార్మెంట్ అకౌంట్స్. ఇన్యాక్టివ్ ఆర్ డార్మెంట్ అకౌంట్స్. ఏ అకౌంట్ ఇన్యాక్టివ్ అకౌంట్ అంటాము, దేన్ని డార్మెంట్ అంటాం. ఇప్పుడు ఏదైనా సరే ఒక కస్టమర్ కరెంట్ అకౌంట్ కావచ్చు లేదా సేవింగ్స్ అకౌంట్ కావచ్చు, ఒక బ్యాంక్ దగ్గర మెయింటైన్ చేస్తున్నప్పుడు ఒక మోర్ దాన్ 12 months నో ట్రాన్సాక్షన్, అసలు ఏ ట్రాన్సాక్షను చేయకపోతే, మోర్ దాన్ 12 months ఏ ట్రాన్సాక్షను తను చేయకపోతే అప్పుడు దాన్ని ఏమంటామంటే వీ కాల్ ఇట్ ఇన్యాక్టివ్ అకౌంట్.
వీ కాల్ ఇట్ ఇన్యాక్టివ్ అకౌంట్. దాన్ని ఇన్యాక్టివ్ అకౌంట్గా మనం పిలుస్తాం. అర్థమవుతుందా? అదే 24 months, మోర్ దాన్ 24 months నో ట్రాన్సాక్షన్, 24 నెలల పాటు అసలు ఏ ట్రాన్సాక్షను జరగకపోతే దెన్ యూ కాల్ ఇట్ డార్మెంట్ అకౌంట్. దాన్ని డార్మెంట్. ఇలా మీరు నోట్స్ రాసుకోండి, నేను ఎలా అయితే చెప్తున్నానో అలా మీరు నోట్స్ రాసుకుంటే మీకు గుర్తుంటుంది. 24 నెలల పాటు ఏ ట్రాన్సాక్షన్ జరగకపోతే దాన్ని డార్మెంట్ అకౌంట్ కింద కన్సిడర్ చేస్తారు. ఈ 10 సంవత్సరాలు దాటిపోతే ఇట్లాంటి డిపాజిట్స్ ఏవైతే ఉన్నాయో అన్క్లెయిమ్డ్ అకౌంట్స్, అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్ అంటే ఏంటి? ఇది మాది అని చెప్పి ఎవరు అడగకపోతే, క్లెయిమ్ చేయకపోతే ఫర్ మోర్ దాన్ 10 years, 10 ఏళ్ల పాటు ఎవరు వాటిని క్లెయిమ్ చేయకపోతే దట్ మనీ విల్ గో టు ఆర్బీఐ. ఆర్బీఐకి ఆ మనీ వెళ్ళిపోతుంది. ఆర్బీఐ ఈ మనీని ఒక పర్టికులర్ పర్పస్ కోసం యూజ్ చేస్తుంది. ఏంటా పర్పస్ అంటే డెఫ్. ఇది గుర్తుపెట్టుకోండి, DEAF. డెఫ్ అంటే మీనింగ్ డిపాజిటర్ ఎడ్యుకేషన్ అవేర్నెస్ ఫండ్. డిపాజిటర్ ఎడ్యుకేషన్ అవేర్నెస్ ఫండ్. ఈ ఫండ్ కోసం ఆ మనీని ఆర్బీఐ ఉపయోగిస్తుంది. ఓకేనా? దీని ద్వారా ప్రజలకి అవేర్నెస్, డిపాజిటర్స్కి అవేర్నెస్ బిల్డ్ చేయడానికి ఆర్బీఐ ప్రయత్నం చేస్తుంది అనమాట. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇన్యాక్టివ్ ఆర్ డార్మెంట్ అకౌంట్స్. మోర్ దాన్ 12 months నో ట్రాన్సాక్షన్ అయితే ఇన్యాక్టివ్, మోర్ దాన్ 24 months నో ట్రాన్సాక్షన్ అయితే డార్మెంట్. అండ్ 10 సంవత్సరాలకు పైగా ఎవరు దాని గురించి క్లెయిమ్ చేయకపోతే, ఇది మాది అని చెప్పి రాకపోతే మనీ ఆర్బీఐకి వెళ్తుంది. ఆర్బీఐ డెఫ్ అకౌంట్కి దీన్ని పంపించేస్తుంది అనమాట. DEAF దానికి పంపించేస్తుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే. అండ్ ఫైనల్లీ మీరు ఎప్పుడైనా బ్యాంక్ అకౌంట్స్ మెయింటైన్ చేసేటప్పుడు యూ ఆల్సో హ్యావ్ టు మెయింటైన్, ఏం మెయింటైన్ చేయాలి? నామినేషన్ మెయింటైన్ చేయాలి. నామినీ అంటాం, నామినీ మెయింటైన్ చేయాలి. యూ హ్యావ్ టు మెయింటైన్ నామినీ డీటెయిల్స్. నామినీ డీటెయిల్స్ అంటే అర్థం ఏంటి? నాకేదన్నా అయితే ఈ సేవింగ్స్ అకౌంట్ నాది, ఈ కరెంట్ అకౌంట్ నాది, నాకేదన్నా అయితే ఇది పలానా వాళ్ళకి చెందాలి అని మనం చెప్పేదాన్నే మనం నామినీ అంటాం, నామినేషన్ ఫెసిలిటీ అంటాం. మనకి బ్యాంకింగ్ కంపెనీస్ నామినేషన్ రూల్స్ 1985 ప్రకారం ఒకవేళ ఇన్ ద ఈవెంట్ ఆఫ్ డెత్ డిపాజిటర్ చనిపోయినప్పుడు ఆ అమౌంట్ నామినీకి పే చేసే ఫెసిలిటీ అనేది ఉంది. ఈ రూల్స్ ఒకసారి చూసుకోండి. బ్యాంకింగ్ కంపెనీస్ నామినేషన్ రూల్స్ 1985 ప్రకారం ఇన్ ద ఈవెంట్ ఆఫ్ డెత్ ఆఫ్ డిపాజిటర్స్ చనిపోతే మనీ ఎవరికి వెళ్తుందమ్మా? నామినీకి వెళ్తుంది. సక్సెషన్ సర్టిఫికేట్ అడగకుండా ఎవరికైతే నామినీ మెన్షన్ చేశారో ఆ నామినీకి మనీ అనేది వెళ్ళిపోతుంది. వాడు లీగల్ హెయిరా కాదా అనేది పట్టించుకోరు. అర్థమైందా? లీగల్ హెయిర్ అంటే నిజంగా అతను వారసుడా కాదని పట్టించుకోరు. నామినీ మెన్షన్ చేస్తే నామినీకే వెళ్ళిపోతుంది. అతను లీగల్ హెయిర్ అయినా కాకపోయినంటే లీగల్గా అతను వారసుడు కావచ్చు, వారసుడు కాకపోవచ్చు, నామినీకి మనీ వెళ్తుంది. సేవింగ్స్కి, ఫిక్స్డ్కి, రికరింగ్ డిపాజిట్స్కి అన్నింటికీ కూడా, సేవింగ్స్, ఫిక్స్డ్, రికరింగ్ మూడింటికి కూడా నామినీ ఫెసిలిటీ అనేది అవైలబుల్గా ఉంది. కరెంట్ అకౌంట్కి కొన్ని కేసెస్లోనే ఉంటుంది, అన్నింటికీ రెగ్యులర్గా అయితే ఉండదు. సేవింగ్స్, ఫిక్స్డ్, రికరింగ్ డిపాజిట్స్కి మాత్రం నామినేషన్ ఫెసిలిటీ అనేది ఉంది. సో ఏ బ్యాంక్ ట్రాన్సాక్షన్ మనం చేసినా సరే నామినీని మెన్షన్ చేయడం బెటర్. నామినీ అంటే ఎవరమ్మా? ఏ పర్సన్ హూ ఈజ్ ప్రపోజ్డ్ ఆర్ ఫార్మల్లీ ఎంటర్డ్ యాజ్ అ రెసిపియంట్ ఆఫ్ ఏ గ్రాంట్ ఆర్ అవార్డ్. మన దగ్గర ఉన్న మనీ ఏదైతే ఉందో నేను లేని పక్షంలో ఇతనికి ఇవ్వాలి. భార్యకి భర్త కానీ, భర్తకి భార్య కానీ, భార్యాభర్తలకి పిల్లలు కానీ నామినీస్, లేదా మనకి ఎవరన్నా ఫ్రెండ్ కానీ పలానా వ్యక్తిని మీరు నామినీగా పెట్టాలన్నా మీరు పెట్టవచ్చు. అర్థమైందా? దిస్ ఈజ్ ఆల్ అబౌట్ నామినేషన్ ఫెసిలిటీ. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. అంటే ఇది ఎగ్జామ్ కోసమనే కాదు, ఈవెన్ ఎట్ ఎ పర్సనల్ లెవెల్ మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి.
సో దీంతో మనకి టైప్స్ ఆఫ్ అకౌంట్స్ అనే టాపిక్ కంప్లీట్ అయింది. నేను ఒక్కసారి క్విక్ రివిజన్ చేస్తాను, అది కూడా మీరు ఒకసారి గమనించండి. సో అకౌంట్స్ మనకి 2 టైప్స్ కింద తీసుకోవచ్చు. డిమాండ్ డిపాజిట్స్, టైం డిపాజిట్స్, లేదా డిమాండ్ లయబిలిటీస్, టైం లయబిలిటీస్ అంటాము. డిమాండ్ లయబిలిటీస్ మనకి 2 రకాలు, సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్. ఇవి 2 రకాలు, ఫిక్స్డ్ డిపాజిట్, రికరింగ్ డిపాజిట్. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అండ్ దేర్ ఈస్ ఏ కాన్సెప్ట్ కాల్డ్ కాసా రేషియో. కాసా ఈజ్ నథింగ్ బట్ సేవింగ్స్ అకౌంట్ ప్లస్ కరెంట్ అకౌంట్ బై టోటల్. టోటల్ అంటే ఏంటి? ఈ 4 కలిపి మనకి టోటల్ అవుతుంది. వాటిలో ఈ 2 న్యూమరేటర్లో పెట్టి ఈ 4 డినామినేటర్లో పెడితే వచ్చేదాన్ని మనం కాసా రేషియో అంటాము. ఈ కాసా రేషియో అనేది మోర్ దాన్ 40% ఉండాలి బ్యాంకులకి. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అండ్ మోర్ దాన్ 2 crores డిపాజిట్ చేస్తే దాన్ని బల్క్ డిపాజిట్ అని చెప్పి పిలుస్తారు. ఇట్ ఈస్ కాల్డ్ బల్క్ డిపాజిట్. బల్క్ డిపాజిట్ల వల్ల ఉపయోగం ఏంటంటే మోర్ ఇంట్రెస్ట్. ఎక్కువ అమౌంట్ చేస్తున్నారు కాబట్టి బ్యాంక్ వాడు మీకు ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది పే చేస్తాడు. నార్మల్ ఎఫ్డీల కంటే బల్క్ డిపాజిట్స్కి వడ్డీ రేట్లు ఎక్కువ ఉంటాయి, ఎక్కువ అమౌంట్ పే చేస్తారు. అండ్ వీ ఆల్సో నీడ్ టు రిమెంబర్ అబౌట్ నామినేషన్ ఫెసిలిటీ. అండ్ ఈ సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్లో మళ్ళీ ఎప్పుడైనా సరే అవి మోర్ దాన్ 12 months నో ట్రాన్సాక్షన్ అయితే దాన్ని ఇన్యాక్టివ్ అకౌంట్ అని, మోర్ దాన్ 24 months నో ట్రాన్సాక్షన్ అయితే డార్మెంట్ అకౌంట్ అని మనం పిలుస్తాం. డార్మెంట్ అకౌంట్ అని పిలుస్తాం. 12 months పైన అయితే ఇన్యాక్టివ్, మోర్ దాన్ 24 months అయితే డార్మెంట్ అకౌంట్ అని మనం పిలవడం అనేది జరుగుతుంది. అర్థమైందా? దిస్ ఈజ్ ది స్టోరీ అబౌట్ టైప్స్ ఆఫ్ అకౌంట్స్. రేపటి క్లాస్లో వీ విల్ టేకప్ 1 more టాపిక్ అండ్ కంప్లీట్ ఇట్. సరేనా? టేక్ కేర్. మీకు క్లాస్ ఎలా అనిపించింది? మీకు నచ్చితే కింద కామెంట్స్లో పెట్టండి, ఫ్రెండ్స్కి వాళ్ళకి షేర్ చేయండి. టేక్ కేర్, బాయ్. నామినీ కూడా లేకపోతే లీగల్ హెయిర్కి వెళ్తుంది. లీగల్ హెయిర్ అంటే లీగల్గా ఎవరు వారసులు వాళ్ళకి వెళ్తుంది. భాస్కర్, అర్థమైందా? నామినీ మెన్షన్ చేయలేదనుకోండి, సడన్గా చనిపోయారు అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఎవరైతే లీగల్గా వారసులో తండ్రికి కొడుకు కానీ అలాగా వాళ్ళ వీలునామా ప్రకారం ఎవరికైతే వెళ్తుందో అలా వెళ్ళిపోతుంది, ఆస్తుల్లో భాగం అయిపోతుంది. నామినీ మెన్షన్ చేశారనుకోండి, ఎవరినైతే మెన్షన్ చేశారో వాళ్ళకే వెళ్తుంది. లీగల్ హెయిర్కి కూడా వెళ్ళదు, నామినీ ఉన్న వాళ్ళకి వెళ్తుంది. సో కొంచెం చెప్తాను నేను, రోజుకి చిన్న టాపిక్స్. బై ది ఎండ్ ఆఫ్ ఇట్ నేను మొత్తం కంప్లీట్ చేస్తాను. నేను ఏమైనా మిస్ చేశాను, మీకు ఇంకా కావాలంటే మీరు నన్ను అడగొచ్చు. మొత్తం కంప్లీట్ అయ్యాక అడగండి. ప్రస్తుతానికైతే ఒక ఫ్లోలో వెళ్తాను. అయిపోయింది అని చెప్పినప్పుడు ఇంకా ఏదన్నా పెండింగ్ ఉంది సార్ ఇది కూడా చెప్పండి నేను చెప్తాను. ఓకేనా? డూ ఫాలో ఇట్ వెరీ. ఒక 20-30 రోజుల్లో మనకి ఇది కంప్లీట్ అయిపోతుంది. తర్వాత మీరు బ్యాంకింగ్ అవేర్నెస్ గురించి అసలు వర్రీ అవ్వక్కర్లేదు. వీ విల్ ఆల్సో డూ సమ్ MCQs. కొన్ని MCQs కూడా చేద్దాము. ఒక 50 to 100 MCQs చేసామనుకోండి, అవి రిపీటెడ్గా మీరు చూసుకోవచ్చు. ఇదంతా స్టాటిక్ కాన్సెప్ట్సే కాబట్టి ఎనీ నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్కి మీకు హెల్ప్ అవుతుంది. ఒక నెక్స్ట్ 5-10 years ఏ ఎగ్జామ్ ఉన్నా బ్యాంకింగ్ ఎగ్జామ్స్కి అన్నిటికీ కూడా హెల్ప్ అవుతుంది. ఓకే దెన్, టేక్ కేర్. లెట్స్ క్యాచ్ అప్ టుమారో.